ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు మాట్లాడే వాళ్ళతో మాట్లాడారు కానీ అసలైనటువంటి వాళ్ళతో మాట్లాడలేదు. ముస్లిం పోలరైజేషన్ నార్త్ ఇండియాలో భారీగా పెరిగింది అన్నటువంటి విషయం అర్థం కాలేదు వాళ్ళకి. ముస్లిములలో మహిళలు మాకే ఓట్లేస్తారనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. దేశవ్యాప్తంగా ఎప్పుడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది తీసుకొస్తాం అని బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిందో అది ముస్లిం పోలరైజేషన్కి కారణమైంది. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయ నిర్మాణం చేసిన చోటనే ఏదైతే వందల సంవత్సరాల క్రితం అయోధ్యలో రామాలయం ధ్వంసమైతే ఆ ఆలయాన్ని నిర్మించిన ఘనతతో ఈ దఫా 4 సీట్లు ఎక్కువ వస్తేని అన్ని సర్వేలు అంచనా వేస్తే అక్కడే భారీగా దెబ్బతినటం అన్నటువంటిది. కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ జట్టు కట్టడం అన్నటువంటిది బాగా పనికొచ్చింది. అక్కడ వీళ్ళ ఓట్లని బీఎస్పీ చీలుస్తుందనుకుంటే బీఎస్పీ చీలిక పెద్ద ప్రభావం చూపెట్టలేదు. దాని ఇంపాక్ట్ యోగి ఆదిత్యనాథ్కి పెద్ద దెబ్బ అయ్యింది. వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఇంకా అవ్వాలి. ఫైనల్ లెక్క అయితే ప్రస్తుతానికి కనబడుతున్నటువంటిది అయితే 34 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆధిక్యం అయితే 35 సమాజ్వాదీ పార్టీ, 8 కాంగ్రెస్ పార్టీ. అంటే సమాజ్వాదీ బీజేపీ కాంగ్రెస్ కూటమి బీజేపీ కంటే లీడ్లోకి వచ్చినాయి. 35, 83 అక్కడ ఇదే 43 వాళ్ళిద్దరికీ కలిపి 34 దగ్గర అంటే లీడ్లోకి వాళ్ళ కూటమి వచ్చినట్టయింది. బీజేపీని గద్దె దించడానికి అక్కడ ప్రజలు సిద్ధపడుతున్నారన్నటువంటి సంకేతం. వరుసగా 2 సార్లు అసెంబ్లీకి ఎంపిక చేసినటువంటి చోట్లనే ఇప్పుడు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయింది. దానికి తోడు అక్కడే అయితే ఇంకా అక్కడ 32 స్థానాలు టోటల్గా 10,000 తేడాతో ఓడిపోతున్నటువంటిదే గెలుస్తుందా అనేటువంటి తేలాల్సి ఉంది. బట్ ఫైనల్గా లాస్ట్ ఫిగర్ ఎంత వస్తుందో చూడాలి. రాత్రి దాకా అయితే ప్రస్తుతానికి మాత్రం ఉత్తరప్రదేశ్ ఎదురు దెబ్బ తీసినట్టే బీజేపీని.